హాయ్ వెల్కమ్ టు వండర్ ఉమెన్స్ ఎస్ఎంఎస్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో టొమాటో రైస్ అనేది చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 టొమాటోస్ అయితే నేను తీసుకున్నాను. ఆ 4 టొమాటోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో 3 ఎండుమిర్చి వేసి మెత్తగా ప్యూరీ లాగా దీన్ని మిక్సీ చేసేసుకున్నాను. సో దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ తీసుకుని దానిలో చెక్క లవంగం ఈ 3 కూడా వేసి కచ్చాపచ్చాగా మనం మిక్సీ చేసేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి దాంట్లో కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకున్న తర్వాత మనం బిర్యానీ మసాలాన్ని కొంచెంగా తీసుకోండి, ఎందుకంటే మన టమాటో ఫ్లేవర్ అనేది మంచిగా కనిపించాలన్నమాట. మసాలా అనేది నేను చాలా తక్కువ తీసుకున్నాను. సో ఆ మసాలాలు కూడా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసి అవి కూడా మంచిగా వేగిన తర్వాత మనం టొమాటో ప్యూరీ చేసుకున్నాం కదా అది వేసి మంచిగా వేగనివ్వాలి. దాంట్లో పసుపు ఉప్పు కూడా వేసి దాన్ని మంచిగా వేగనివ్వాలండి. పచ్చిగా ఉంటుంది కదా, అందుకని వేగనిచ్చి మీకు కావాలంటే కారం వేసుకోండి. కారం అండ్ ధనియా పౌడర్ ఈ 2 వేసుకుని కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఆ గ్లాస్తో నేను ఒక గ్లాసున్నర బియ్యం తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అనేది నేను నానబెట్టుకున్నాను. దానితో 2 గ్లాసెస్ వాటర్ అయితే నేను మెజర్మెంట్ తీసుకున్నాను. ఆ వాటర్ని కూడా తీసుకుని మనం బియ్యం వేసి దాన్ని ఫ్రై చేసుకుని తర్వాత వాటర్ వేసుకుని ఇది ఒక 20 మినిట్స్లో మనకనేది మంచిగా ఉడికిపోతుంది. ఇలా ఒకసారి మధ్యలో చూసుకుంటూ రైస్ ఉడికిందా లేదని చూసుకోండి. ఇంకా అక్కడ ఉడకలేదు, అందుకే నేను పెట్టాను. సో ఇప్పుడైతే మన ఎమ్మీ టొమాటో రైస్ అనేది ఉడికిపోయింది. చాలా టేస్టీగా ఎమ్మీగా సింపుల్గా ఉంటుంది. చేసి చూడండి, చాలా బాగుంటుంది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.